హాయ్ హలో, నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకాష్ క్రియేటివిటీ థింగ్స్. మనం ఈరోజు ఎక్కడున్నామో నా బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అదేనండి మన మినీ బద్రీనాథ్ టెంపుల్. అసలు ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి గల కారణం ఏంటి, ఎవరు కట్టారు, ఎక్కడ ఉంది, దీనికి గల చరిత్ర ఏంటో ఈ వీడియోలో పూర్తిగా మనమైతే ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ నగరంలో. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్కు ఎలా వెళ్ళాలంటే మేడ్చల్ వైపు హైవే మార్గంలో ప్రయాణిస్తూ రోడ్డు మార్గంలో ఎల్లంపేట అనే ఊరు ఒకటి వస్తుంది. అక్కడ యూటర్న్ తీసుకొని వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడి నుండి ఎల్లంపేట దాటిన వెంటనే బండమైలారం కంటే ముందే లెఫ్ట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. అక్కడి నుంచి ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ వెళ్తే బద్రీనాథ్ టెంపుల్. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ ఏ విధంగా అయితే ఉంటుందో మన తెలుగు రాష్ట్రంలో బండమైలారం అనే గ్రామంలో కూడా అదే రూపురేఖలతో నిర్మించారు. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్టయితే చారధామి యాత్రలో ఈ టెంపుల్ ఒక ధామం. చారధామి యాత్ర గురించి మీరు వినే ఉంటారు. చారధామి అంటే 4 ధామాలు అని అర్థం. భారతదేశానికి 4 దిక్కుల్లో ఈ ఆలయాలు ఉన్నాయి. పశ్చిమ వైపున ద్వారక, తూర్పు వైపున పూరి జగన్నాథ స్వామి, ఉత్తరం వైపున బద్రీనాథ్, దక్షిణం వైపున రామేశ్వరం ఉన్నాయి. పురాతన ప్రాంగణంలో మనిషి జీవిత కాలంలో ఒక్కసారి అయినా ఈ 4 పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటే మోక్షాన్ని పొందుతారని నమ్మకం. ఈ బద్రీనాథ్ టెంపుల్ని బండమైలారం అనే ఊరిలో ఎవరు కట్టారంటే ఉత్తరాఖండ్లో నుంచి కొందరు కమిటీ వారు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో తమ వ్యాపార ఉద్యోగాలను చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేడ్చల్ ప్రాంతంలో స్థలాన్ని కొని బద్రీనాథ్ ఆలయం నిర్మాణం మొదలుపెట్టారు. 2023 నాటికి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ ఆలయం 6 నెలలకు ఒకసారి మూసివేస్తూ 6 నెలలకు ఒకసారి ఓపెన్ చేస్తూ కనిపిస్తుంది. కానీ బండమైలారం బద్రీనాథ్ ఆలయం ఏడాది పొడవునా ఓపెన్ చేసే ఉంటుంది. ఈ ఆలయంలో వెలుగుతున్నటువంటి అఖండ జ్యోతిని ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న బృందం మరికొందరు కమిటీ సభ్యులు 13 మంది 2000 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ ఆలయం నుంచి తీసుకురావడం జరిగింది. బద్రీనాథుడిని దర్శించుకొని బయటికి రాగానే శివపార్వతి గణపతి ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆర్కిటెక్చర్ చూసినట్టయితే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆలయంకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా బండమైలారంలో ఉన్నటువంటి ఆలయంకి కూడా చూడొచ్చు. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. మీరు ఫ్యామిలీతో వచ్చినా, పిల్లలతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా భోజనానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భోజనం, బజ్జీలు, పునుగులు, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతారు. మీరు బైక్ మీద వచ్చినా, కార్లలో వచ్చినా, ఎలాంటి పెద్ద వెహికల్లో వచ్చినా కూడా పార్కింగ్ వసతి కూడా కలిగి ఉంది. చాలా అద్భుతమైన టెంపుల్. ఇంకెందుకు లేట్, మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో వచ్చి బద్రీనాథుడిని దర్శించుకోండి.